నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు, బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో మనిషి ఏ విధమైనటువంటి బాధలు పొందుతూ ఉంటాడో ఆ బాధల్ని తొలగింపజేసుకోవటానికి ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో వర్ణించారు. ఈ స్తోత్రంలో యవ్వనంలో మానవుడికి ఎలాంటి బాధలు కలుగుతాయో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు వివరించారు. శంకరాచార్యుల వారు ఎలాంటి విశ్లేషణ ఇచ్చారంటే, ప్రౌఢోహం యవ్వనస్థో విషయ విషధరై పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టో వివేక సుతధన యువతి స్యాద సౌఖ్యే నిషణ్ణ శైవీ చింతావిహీనం మమ హృదయ మహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో అంటూ యవ్వనంలో మానవులకి ఎలాంటి కష్టాలు కలుగుతాయో ఆ కష్టాలు అధిగమించాలంటే ఈశ్వరుణ్ణి ఎలా పూజించాలో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే, ప్రౌఢోహం యవ్వనస్థో విషయ విషధరై పంచభిర్మర్మసంధో. పంచభిర్మర్మసంధో అంటే యవ్వనములో 5 రకాలైనటువంటి ఇంద్రియముల వల్ల మానవులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని శంకరాచార్యుల వారు వివరిస్తున్నారు. కన్ను ఏదో చూడాలనుకుంటుంది, అలాగే ముక్కు ఏవేవో వాసనలు పీల్చాలనుకుంటుంది, అలాగే నాలుక రకరకాలైనటువంటి రుచులు ఆస్వాదించాలని కోరుకుంటుంది. అలాగా పంచేంద్రియాలు రకరకాలైనటువంటి ప్రలోభాలకు యవ్వనంలో లోనవుతూ ఉంటాయి. ప్రౌఢోహం యవ్వనస్థో, గర్వము, అతిశయము, అహంకారంతో యవ్వనంలో మానవుడు సత్యాన్ని తెలుసుకోలేక బాధలు పడుతూ ఉంటాడు. దష్టో నష్టో వివేక సుతధన యువతి స్యాద సౌఖ్యే నిషణ్ణ అంటే సంసారం అనేటటువంటి సాగరంలో కొట్టుమిట్టాడుతూ పరబ్రహ్మతత్వమైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం పొందలేకపోతాడు. దీనికి కారణం ఏంటంటే, శైవీ చింతా విహీనం మమ హృదయ మహో మానగర్వాధిరూఢం. అహంకారం వల్ల శైవీ చింత ఉండదు. పరమేశ్వర, నీ గురించిన చింత లేదు, నీ ఆరాధన లేదు, నీ నామస్మరణ లేదు, నీ ఆలోచన లేకుండా సంసార సాగరంలో పంచేంద్రియాల ప్రభావం వల్ల కొట్టుమిట్టాడుతూ యవ్వనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను స్వామి అని మనందరి తరపున ప్రార్థిస్తూ, నీయందు నా దృష్టి ప్రసరించేలాగా నన్ను అనుగ్రహించు స్వామి అంటూ క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో, పరమేశ్వర నన్ను క్షమించి యవ్వనంలోనే నీ యందు నా దృష్టి ప్రసరించేలాగా చేయని శంకరాచార్యుల వారు మనందరి తరపున ప్రార్థిస్తున్నారు. అలాగే వృద్ధాప్యంలో ఎలాంటి బాధలు కలుగుతాయో కూడా శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. శంకర్ల వారు ఏం చెప్పారంటే, వార్ధక్యేచ ఇంద్రియాణం విగతగతిమతిశ్చ ఆదిదైవాదితాపై పాపై రోగై వియోగై స్తూనవసిత వపు ప్రౌఢీహీనంచ దీనం మిథ్యా మోహాభిలాషైర్భ్రమతి మమ మనోర్ధుర్జటే ధ్యానశూన్యం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో అంటూ వృద్ధాప్యంలో వచ్చే కష్టాల గురించి ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం పరిశీలిస్తే, వార్ధక్యేచ ఇంద్రియాణం విగతగతిమతిశ్చ ఆదిదైవాది తాపై. మనకి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అని 3 రకాలైన తాపాలు ఉంటాయి. ఆదిదైవిక తాపై అంటే చలి, ఎండ, ఇలా రకరకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల వృద్ధాప్యంలో అనేక రకాలైన బాధలు మానవుడు పడుతూ ఉంటాడు. అలాగే వార్ధక్యేచ ఇంద్రియాణం విగతగతిమతిశ్చ అంటే అర్థం ఏంటంటే, ఇంద్రియాలలో చైతన్య శక్తి తగ్గిపోతుంది. పాపైర్ రోగైర్ వియోగై స్తూనవసిత వపు ప్రౌఢీహీనంచ దీనం రకరకాలైనటువంటి భ్రమలు, భ్రాంతుల్లో ఉంటాడు. అలాగే మిథ్యా మోహాభిలాషైర్భ్రమతి, ఏది సత్యమో దాన్ని తెలుసుకోకుండా ఏది మిథ్యో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. పరమేశ్వర, దీనంతటికీ కారణం మమ మనోర్ధూర్జటే ధ్యానశూన్యం. పరమేశ్వర, నీ గురించిన ధ్యానం లేకుండా విషయ వాంఛలయందు బంధింపబడి వృద్ధాప్యంలో అనురాగాలతో, అహంకారాలతో, మమకారాలతో కొట్టుమిట్టాడుతూ నీ నామస్మరణ మర్చిపోయాను స్వామి. అందుకే నీ గురించిన ఆలోచన వచ్చే విధంగా చేసి నన్ను అనుగ్రహించు స్వామి అంటూ క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో అంటూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. అంటే యవ్వనంలో, వృద్ధాప్యంలో వచ్చే అన్ని రకాలైన సమస్యలకి కారణం
పూర్వజన్మలో పరమేశ్వర నామస్మరణ చేయకపోవటమే. ఈ జన్మలో శివనామస్మరణ చేస్తూ శివారాధన చేస్తూ మళ్ళీ అలాంటి బాధలు పడకుండా అనుగ్రహించు స్వామి అని శంకరాచార్యుల వారు మనందరి తరపున ఈ అపరాధ స్తోత్రంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు. రేపటి శుభయోగం శీర్షికన షట్ తిల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. భగవద్గీత ఈ అధ్యాయం ఆ అధ్యాయం ఒకటి తక్కువ అని చెప్పడం కాదు, కానీ దేనికదే పరిపూర్ణం. ఏది వినేటప్పుడు ఇదే పరిపూర్ణమైన భావన కలిగితే అందులో ఉన్నది పరిపూర్ణంగా అర్థమవుతుంది. కానీ ఈ అధ్యాయానికి కలశాధ్యాయం అని పేరు పెట్టారు ఒక మహానుభావుడు, జ్ఞానేశ్వరుడనే మహానుభావుడు. కలశాధ్యాయం అంటే ఆలయం మన లోపలికి వెళ్ళలేనప్పుడు అలా వెళుతూ కలశాన్ని దండం పెట్టాలని ఎంత సంస్కృతం. ఇక్కడ హిందూ దేవాలయాల యొక్క నిర్మాణం ఏంటంటే ఆలయంలో ప్రవేశించలేనప్పుడు, ప్రవేశించే అవకాశం లేనప్పుడు, ఎక్కడి నుంచి వెళుతున్నప్పుడు ఓ గోపురాన్ని చూసి నమస్కరించినా ఆ గోపురం నుంచి ప్రసరించే శక్తి మనం రక్షిస్తుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు కలశాలు గోపురాలు అందుకుంటాయండి. వాటికి మంత్రాలు ఉంటాయి, వాటికి సంప్రోక్షణలు ఉంటాయి. ఊరుకునేనా? మరి కుంభాభిషేకాలు చేసినప్పుడు అక్కడ మంత్రంతో ఏం చేస్తున్నారు? ఎంత యజ్ఞం చేసి ఆ దేవుడి యందు ఏ కళలనైతే యజ్ఞంలో ఆరాధించి కలశంలో ప్రతిష్ఠించారో అది తీసుకెళ్ళి గోపురంలో వేస్తున్నాం. ఆ గోపురాన్ని మనం నమస్కారం చేస్తే ఆ దేవతాశక్తి అంతా మనకు వచ్చినట్లుట. అలా భగవద్గీత అనే మహాభవనంలో గోపురం వంటిదయ్యా ఈ అధ్యాయము అన్నారు, కలశాధ్యాయం అన్నారు. ఇక్కడ దీని ఆ పేరేమిటి? పురుషోత్తమ ప్రాప్తి యోగము, ఇంకొకటి పురుషోత్తమ యోగము, రెండు పేర్లు ఉన్నాయి. ఇంకొకటి ప్రసాద యోగం అని పేరు కూడా చెప్తారు. ఎందుకయ్యా ప్రసాదం గురించి చెప్పారంటే ఒక ఆయన అన్నాడు, ఇందులో అహం వైశ్వానరో భూత్వా అనే అన్నం గురించి ఉంది కదండి, అందుకే ప్రసాదం అని అనుకోండి. ఇంకో విశేషం ఏంటంటే పారాయణ మహిమలు చెప్పుకున్నాం. గీతా పారాయణానికి మహిమ ఉంది. అర్థం తెలిస్తే తొందరగా వస్తుంది, అర్థం తెలియకపోయినా ఎప్పటికైనా వస్తుంది. మహిమ మాత్రం ఉంటుంది. అందులో ఈ అధ్యాయ పారాయణ చేస్తే అన్నశుద్ధి ఏర్పడుతుందిట. వేదములో అనేక సూక్తాలు ఉంటాయి, సున్నాల పన్నం మొదలైనవేవో చెప్తారు. అవి కానీ పారాయణ చేస్తే పంక్తిం పునంతి అన్నాడు. పంక్తి పవిత్రమైపోతుంది, అన్నం పవిత్రమైపోతుంది. అన్నగత దోషాలు పోతాయి. ఎందుకంటే అన్నం మనం సంపాదించి వండేటప్పటికల్లా అనేక దోషాలు వస్తాయి. ఆర్జన మొదలుకొని హింసాది దోషాలు ఉంటాయి. ఎవడు దృష్టి పడిందో ఏమిటో అంటూ ఉంటాం. అలాంటి దోషాలన్నీ నైవేద్యములు పోతాయి. దాన్ని భగవత్ ప్రసాదంగా పుచ్చుకుంటే మన లోపలికి ఉన్న దోషాలు కూడా పోతాయి ఇక్కడ. అందుకే ప్రసాదం అన్న సమయంలో ఈ అధ్యాయాన్ని పారాయణ చేయడం కనబడుతూ ఉంటుందండి. ఇక్కడ ఇది పారాయణ చేసి భుజించడము, పారాయణ కాలంలో ఎవరైనా శ్రవణం చేస్తూ ఉంటే విని భుజించడమే చేస్తే అన్నం పవిత్రం అమృతం అవుతుంది అన్నారు ఇక్కడ. అటువంటి గొప్ప అధ్యాయం. ఇందులో విశేషం ఏంటంటే ఇంతవరకు ఏవైతే చెప్పాడో బ్రహ్మమును పొందుట అని చెప్తున్నది, ఆ బ్రహ్మము యొక్క తత్వ ఆవిష్కరణ ఇందులో కనబడుతుంది ఇక్కడ. అందుకే దీనికి ఉపోద్ఘాతమిస్తూ భగవత్పాల్ వారు అంటారు, ఇంతవరకు చెప్పిన దాని సారాంశంగా యస్మాత్ మదధీనం కర్మిణాం కర్మఫలం జ్ఞానినాంచ జ్ఞానఫలం. ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే త్రిగుణాలు ప్రకృతి ఆయన అధీనంలో ఉంది. ఇంతవరకు నా అవస్థ అనుకుంటున్నాను, పైన ఆయన కూడా ఉన్నాడనమాట. అది తెలిస్తే అంత ధైర్యం అండి. ఆయన ఉన్నాడని తెలిసింది ఎప్పుడు చెయ్యటిచ్చి ఇటు నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. అది మనకు ధీమా కలిగించాడు. జ్ఞానులకైనా కర్మయోగులకైనా జ్ఞానఫల కర్మఫలములు నా అధీనములే. ఇది తెలుసుకోండి. ఇది జ్ఞాని నాస్తికుడు కాడు, వాడికి ఈశ్వరుడు యందు భక్తి ఉంటుంది. నాస్తికుడికి అసలు అద్వైతము లేదు, వేదాంతము లేదు, భక్తి లేదు. వదిలేండి. ఇక్కడ జ్ఞానఫలమైనా కర్మఫలమైనా రెండు చెప్పాడు. ఇక్కడ భక్తి ఫలమైనా అనలేదు, భక్తి అటు ఇటు కూడా ఉంటుంది. అందుకే దాని గురించి చెప్పలేదు. ఇద్దరికీ భక్తి ఉండాల్సిందే. అందుకే అస్మాత్ మదధీనం కర్మిణాం కర్మఫలం జ్ఞానినాంచ జ్ఞానఫలం. కర్ముల యొక్క కర్మఫలం కానీ జ్ఞానుల యొక్క జ్ఞానఫలం కానీ నా అధీనము అన్నాడు భగవానుడు. అందుకే తతః భక్తియోగేన మాం ఏ సేవంతే, ఎవరు భక్తి యోగంతో సేవిస్తారో తే మత్ప్రసాదాత్, వారు నా అనుగ్రహం వల్ల జ్ఞానప్రాప్తి క్రమేణ, ఎలాగైనా భక్తుల వైపోయినా వాడి జ్ఞానాన్ని ఇస్తాట. జ్ఞానం అంటే ఏమిటో లేదండి, తన పరిపూర్ణ తత్వాన్ని ఎరుకపరచడమే జ్ఞానం. ఆ జ్ఞానప్రాప్తి క్రమంతో గుణాతీతాహ మోక్షం గచ్చంతి, వాళ్ళు గుణాతీతులే మోక్షం పొందుతారు చెప్పేశాడు కదా ఇక్కడ.
అటువంటిది పూర్వపుణ్య విశేషం చేత ఈశ్వరానుగ్రహం వల్ల ఇప్పుడే ఆత్మతత్వాన్ని అనుసంధానం చేసుకున్న వాళ్ళు కూడా ధన్యులవుతారు కదా. ఆ పరమాత్మ తత్వం ఏమిటో స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతుంది. ఇత్యతః భగవాన్ అర్జునేన అపృష్టమపి ఆత్మనః తత్వం వక్షు ఉవాచ. ఇక్కడ అర్జునుడేం అడగకుండానే మాం అభ్యభిచారేణ అహం బ్రహ్మణ ప్రతిష్ఠ అన్నాడు గనక అహం రూపమైనటువంటి అవ్యభిచార భక్తితో ఎవరిని ఆశ్రయించాలో వాడి గురించి ఇక్కడ తత్వస్వరూపంగా యథార్థముగా చెప్పబోతున్నాడు స్వామి. ఎలాగంటే ఒక అద్భుతమైన కవిత్వంతో అన్నాడు. కవిత్వం అంటే అందులో ఉపమాలంకారాలు ఉంటాయి, వగేరా వగేరాలు చాలా ఉంటాయి. అలాంటి ఒక అలంకారం తీసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే బయటపడవలసిన దేని నుంచి? ప్రకృతి నుంచి, అంటే సంసారం నుంచి. ఎంత చెప్పినా మళ్ళీ అక్కడికి వస్తున్నాక కనుక దీని స్వరూపాన్ని అర్థం చేసుకో, దీనికి ఎవడ మూలమో తెలుసుకో, అటు పళ్ళు. ఇది మొత్తం. అందుకే సంసార స్వరూప ఆవిష్కరణ ఇక్కడి నుంచి 3 శ్లోకాల్లో చెప్పబోతున్నది. పురుషోత్తమ యోగంలో అద్భుతమైన అంశం. అయితే ప్రాప్తి అని ఎందుకు అన్నాడు అది కూడా తెలియదు కదా. పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తముడు అంటే ఎవరు? ఆయన తర్వాత చెప్తాడు శ్లోకాల్లోకి వెళితే మనకి. క్షేత్రజ్ఞ 2 చెప్పాడు కదా. క్షేత్రముతో తాదాత్మ్యం క్షేత్రజ్ఞుడు చెందితే అది సంయోగం, దానివల్ల సంసారం. ఈ క్షేత్రజ్ఞులకు అతీతమైనటువంటి వాడెవడో అంటే ప్రకృతితో తాదాత్మ్యం పొందిన జీవుడికి ప్రకృతికి కూడా ఎవడు అతీతుడో, ఈ 2 ఎవడు అధీనములున్నాయో వాడు ఉత్తముడు, వాడు పురుషోత్తముడు అని చెప్పబడుతున్నది. పొందవలసింది ఆయన్ని. అయితే పొందుట 2 విధాలుట. ఎలా అంటే అప్రాప్త రూప ప్రాప్తి, ప్రాప్త రూప ప్రాప్తి అని 2 విధములు ఉంటాయి. అప్రాప్త రూప ప్రాప్తి అంటే అంతవరకు ప్రాప్తము కాని దానిని పొందుట అప్రాప్త రూప ప్రాప్తి. ప్రాప్త రూప ప్రాప్తి అంటే పొందిన దాన్నే పొందుట. ఇది ఎలా చెప్తావండి బాబు అంటే వివరిస్తున్నాడు ఇక్కడ. ఒక వస్తువు మన దగ్గర లేదు, చాలా కష్టపడి తెచ్చుకున్నాం, అది అప్రాప్త రూప ప్రాప్తి. అది ఒక టీవీయో ఒక సెల్ ఫోనో ఏదో కావాలంటే మన దగ్గర లేదు, అందుకే అక్కడి నుంచే తెచ్చుకున్నాం, ఇది అప్రాప్త రూప ప్రాప్తి. అన్ని లోక సుఖాలు కూడా అప్రాప్త రూప ప్రాప్తులే. అంటే స్వర్గలు కనుక మరో లోకాల కంటే ఇప్పుడు లేదు కనుక దాన్ని తెచ్చుకుంటున్నారు, ప్రస్తుతం లేదు కనుక దాని కర్మ ఏదో చేస్తున్నారు కనుక చేసిన కర్మలు వాటి ఫలితాలు అప్రాప్త రూప ప్రాప్తే. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం అనగానే చంద్రతత్వం మనకు బాగా గోచరిస్తూ ఉంటుంది. సహజసిద్ధంగా చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనసు సరిగా ఉండాలి అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా పాటించాలండి. అందుకనే మనస్సు నిలకడగా ఉండి శాంతి తత్వంతో విరాజిల్లాలంటే ఆవు పాలతోటి సోమశేఖరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయాలి. ఆవు పాలు మానసిక శాంతికి నిదర్శనాలు అని. అలాగే రాత్రి సమయంలో చంద్రునికి పాలు నైవేద్యంగా సమర్పిస్తూ ఆ పాలను గనక మనం స్వీకరించినట్లయితే తప్పనిసరిగా చంద్రతత్వరీత్యా సంభవించేటువంటి అనేక రుగ్మతల నుంచి మనం బయటపడతాం. చాలా సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది చంద్రుడు సరిగా లేకపోతే. అంటే ప్రతి చిన్న విషయానికి కూడాను అత్యధికంగా ఆలోచన చేయటం, భయోత్పాతం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగించేటువంటి శక్తి తత్వం ఆ యొక్క చంద్రతత్వానికి బలాన్ని చేకూర్చడానికి అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి పంచామృతాలతో. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మారేడు దళం తీసుకొని దానిపైన గంధం రాసి ఆ గంధంతో ఉన్నటువంటి మారేడు దళాన్ని స్వామివారికి అలంకరణ చేస్తూ సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహంతో మనకు మానసిక అశాంతి తొలగిపోతుంది. మానసిక అశాంతి అనేటువంటిది అసలు ఏ వ్యక్తికి రాకూడదు. ఒకవేళ ఆ అశాంతి వచ్చిందంటే
అడుగు ముందుకు వేయలేక నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి. అందుకనే మానసిక అశాంతితో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు సోమవారం నాడు చంద్రశేఖరాష్టకం అనేటువంటిది పఠించాలి. చంద్రశేఖర 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 పాహిమాం అంటూ ఆ చంద్రశేఖరాష్టకాన్ని పఠించి శివునికి చిమ్మిరి ఉండ నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఎవరైతే ఈ విధి విధానాన్ని పాటిస్తారో వారికి మానసిక స్థైర్యం ధైర్యం కూడా వచ్చి జీవితంలో ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శౌర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:10. తిథి దశమి సాయంకాలం 5:17 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 7:51 వరకు. వర్జం మధ్యాహ్నం 1:22 నుంచి 2:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:38 వరకు. మరల మధ్యాహ్నం 3:09 నుంచి 3:54 వరకు. అమృతకాలం రాత్రి 10:51 నుంచి 12:26 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషం సోమవారం. సోమవారం రోజున శివునికి చాలా ప్రీతికరమైనది. ఆ కారణంగా మనం శివుణ్ణి సపరివారంగా పూజ చేసుకోవాలి. అంటే శివుణ్ణి ఆరాధించడం ద్వారా ఈశ్వర అనుగ్రహదేవ పుంసాం అద్వైత వాసన సిద్ధించాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. అలాగనే ఐశ్వర్యం ఈశ్వర ఆదిచ్చేత్. మనకు ఐశ్వర్యం కావాలన్నా కూడా ఈశ్వరుని నుంచే రావాలి, ఆయన్నే కోరుకోవాలి. వైద్యనాథ, ఆయన వైద్యనాథుడిగా ఉన్నాడు కాబట్టి అన్ని అనారోగ్యాలు తొలగడానికి ఆయన్నే స్మరించాలి. ఆయన ఎల్లవేళలా దయగలవాడు కాబట్టి మన శరీరంలో బాధలు భరించలేక మరణాన్ని కోరితే అది కూడా ఇచ్చేవాడు ఆయనే. అంటే అన్ని రకాల ప్రశాంతిని ఆయన అందిస్తాడు. అలాగనే ఆయన సతీమణి అన్నపూర్ణ, ఆమె ఆహారాన్ని అందిస్తుంది. కుమారుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగిస్తాడు. మనకి ఏ పనులైతే నష్టాన్ని కలగజేస్తాయో భవిష్యత్తులో వాటికి విఘ్నాలు కలిగించమని కోరాలి ఆరంభంలోనే. అప్పుడు విఘ్నాలు కలిగించి మనకు ఉపకారం చేస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయాన్ని కలగజేస్తూ వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఉన్నతునిగా చేస్తాడు. గంగాదేవి స్మరించినంత మాత్రం చేతే పాపాలను పోగొడుతుంది. కాబట్టి వారందరినీ పూజించుకోవడం అనేది సోమవారం రోజున చాలా 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 మంచిది. ప్రతిరోజు చేసుకోవడం మంచిదే. సోమవారం విశేషం. నేటి ఆణిమత్యాలు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకి ధ్యానం కూడా అంతే అవసరం. ఇప్పటిదాకా చేసిన పనులున్నాయే, ఈ పనులన్నింటికీ నేను ఇవ్వవలసిన ఫలితం ఏమిటంటే నిన్ను సంహరించడం. ఇప్పుడు చంపేస్తాను. నీ తలకాయ చెట్టు నుంచి పండు ఎలా రాలిపోతుందో అలా రాలిపోతుంది అని సుదర్శనాన్ని స్మరించారు. సుదర్శనాన్ని చేత్తో పట్టుకున్నారు. అప్పుడు వాడికి గుర్తొచ్చింది, ఇక ఇది పట్టుకుంటే బతికినవాడన్నవాడు నేను చదివిన కథల్లో లేడు. ఇది వదిలిపెడితే తలకాయ డుళ్ళిపోవడం ఖాయం. అది గుర్తొచ్చింది. చక్రాన్ని ప్రయోగించిన తర్వాత కూడా బ్రతికినట్టు నేను ఎక్కడా వినలేదు కదా అన్న ఆలోచన రాగానే ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయోగాలన్నీ ఆగిపోయి నేను చచ్చిపోతానన్న భయం ఆయనకు వచ్చింది. భగవంతుడితో పరాచికాలు అలా ఉంటాయి. మనం ఆయన్ని ఏదో మోహ పెట్టగలం అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అప్పుడు అన్నాడు,
వరం యయాచే వృషభ శైలో మధబిజోస్వితి. ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని మీద అనురక్తి ఉంటుంది. ఈ కొండ మీద ఇంతకాలం ఉన్నాను, 5000 సంవత్సరాల నుంచి. మీరు ఏమైనా చెప్పండి కానీ పౌర్ణమి నాడు చంద్రబింబం చూస్తే మా ఊళ్ళోనే చూడాలి, మా ఇంటి మేడ మీద కూర్చుని అన్నాడు అనుకోండి ఒక ఆయన. పౌర్ణమి నాటి చంద్రబింబం ఆయన ఇంటి మేడ నుంచి చూస్తేనే పౌర్ణమి చంద్రుడు కనపడతాడా? ఇంకెక్కడి నుంచి చూసినా పౌర్ణమి చంద్రుడు కనపడ్డా? అంటే ఎక్కడి నుంచి చూసినా పౌర్ణమి చంద్రుడే కనపడతాడు. ఆయనకి ఆయన ఇంటి మీద, ఆయన ఊరి మీద, ఆయన ఇంటి మేడ మీద అంతా అనురక్తి. అక్కడి నుంచి చూస్తేనే చంద్రుడు, అక్కడి నుంచి చూడకపోతే ఆయనకి చంద్రుడు కాడు. అంటే ఆయనకి ఆ అభిమానం అటువంటిది. అందుకని ఆయన అన్నాడు, ఇంతకాలం ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ ఇంత పూజ చేశాను కదా, ఇక్కడ ఇంత అల్లరి చేశాను కదా, ఇంతమందిని బాధ పెట్టాను కదా, నా తర్వాత ఎవరు నా పేరు చెప్పుకోకపోతే ఏం బాగుంటుంది? అది కూడా రజోగుణ సంపర్కం. ఎందుకు అది చెప్పుకుంటే ఏమిటి, చెప్పుకోకపోతే ఏమిటి? కీర్తి తనంత తాను మిగలాలి. కీర్తి మిగలాలని పనులు చేయకూడదు, ధరించాలని పని చేయాలి. కీర్తి శేషంగా మిగిలిపోవాలి. అంతే తప్ప కీర్తి కోసం చేసినా మంచి పని చేయడం మాత్రం తప్పనడానికి వీల్లేదు. అది కూడా మంచి పనే అన్నాడు భర్తృహరి. ఎందుకని అంటే ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళ మన పుష్కళ వాక్చతురత్వమాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అన్నాడు. మంచివాడికి నేను ఎప్పుడు కీర్తివంతుడనై ఉండాలి అని కోరిక ఉండడం తప్పు కాదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మంచి పనులే చేస్తూ ఉంటాడు. కాబట్టి అప్పుడు అడిగాడు, వరేణ్యయాచే వృషభ, శ్రీమన్నారాయణుణ్ణి వరం అడిగాడు. శైలో మధబిదోస్థితి, నాకు తెలుసు నువ్వు ఆ చక్రం మొదలగానే నా తల తెగిపోతుంది, తెగిపోని ఏం పర్వాలేదు. అప్పుడు కూడా నేను నీ ఎందు ఐక్యం అవ్వాలని అడగలేదు, ఈ కొండకి నా పేరు ఉండాలన్నాడు. ఎందుకు అంటే ఆయనకి అంతే ఆ సంతోషం కలిగింది ఆయనకి. ఇప్పుడు ఆయన అన్నాడు, అంతే కదా నీ కోరిక. భగవంతుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే నోర్మొయ్యి, ఇప్పటిదాకా ఇంత అల్లరి చేసి మోహినన్నావు, గరుత్మంతుడు అన్నావు, చంపేసే ముందు మళ్ళీ నీకు వరం ఏమిటి అనడం. ఆయన అలా చేసినా కూడా ఆ తపశ్శక్తి అంత చేసి సంపాదించిన సాధనకి సంతోషిస్తాడు. అది భగవంతుని యొక్క గొప్పతనం. అందుకని అనుగ్రహించాడు. అలాగేలే అన్నాడు. అందుకని కృతయుగంలో ఆ పర్వతాన్ని వృషాద్రి అని పిలిచారు. కృతే వృషాద్రిం వక్ష్యంతి. అయితే కృతయుగంలో ఎప్పుడో ఆ కొండని ఆ పేరు పెట్టి పిలిస్తే ఇప్పుడు ఎందుకంటే ఆ కథ అంతా విన్నాం అంటే, యుగాలు మారిపోయినా భగవదుపాసన యందు మనిషిగా బ్రతకడానికి ఏవి తెలుసుకోవాలో అవి మాత్రము నిత్యనూతనములై అలాగే ఉంటాయి. కాబట్టి ఆ కథ వినమన్నారు. అందుకని కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగంలో అదే కొండకి అంజనాచలము అని పేరు వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. అభిమన్యుడు మరణించినందుకు శోకం తొలగటం కోసం ఇన్ని కథలు చెబుతున్నారు. కథలో కథ. ఎందుకంటే శోకం బలీయమైనది కదా, అది ఒక పట్టాన తొలగదు కదా. మరి ఏం చేయాలి అంటే ఇది ఉపాయం. మహాత్ములను గుర్తు చేసుకోవాలి. అందుకే ఇంతమంది ధర్మాత్ములను మహాత్ములను గుర్తు చేస్తున్నారు. అట్లా ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే ఈ మహాత్ముల యొక్క కథ చెప్పే వాళ్ళని తీసుకువళ్ళ ముందర కూర్చోబెట్టుకుంటే జన్మలో ఇంక దుఃఖపడరు, అసలు దుఃఖం మర్చిపోతారు కూడా. నారదుడు సృంజయుడికి ఇలా చెప్పాడు. ఇంకా ఓ సృంజయ, నంకుషుడు కుమారుడు యయాతి, ఆయన కూడా స్వర్గానికి వెళ్ళాడు. ఆయన దానం చేశాడు, ధర్మం చేశాడు, యజ్ఞాలు చేశాడు. ఆయన 100 రాజసూయ యాగాలు, 100 అశ్వమేధ యాగాలు, 1000 పుండరీక యాగాలు, 100 వాజపేయ యాగాలు, 1000 అతిరాత్ర యాగాలు, 1000 చాతుర్మాస్య యాగాలు, అగ్నిహోమాలు, అనేక సత్రయాగాలు చేశాడు. సమృద్ధిగా దక్షిణలు ఇచ్చాడు. ఈ భూమి మీద
ద్రోహుల వద్ద ఉన్న ధనాన్నంతా లాక్కున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు. అంతటి పుణ్యాత్ముడు యయాతి. ఆ యయాతి మహారాజుకు సరస్వతీ నది, సముద్రాలు, పర్వతాలతో కలిసి సరస్సులు, నేతిని, పాలను కూడా స్వయంగా పితికిచ్చాయి. అంటే అంత మహాత్ముడు. యయాతి దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయం చేశాడు, నానా విధాలైన యజ్ఞాలు చేశాడు, పరమాత్మను ఉపాసించాడు. ఈ భూమిని 4 భాగాలుగా చేసి దానిని ఋత్విక్కు, అధ్వర్యువు, ఉద్గాత, హోత అని యజ్ఞాన్ని చక్కగా చేయించిన 4 విప్రులకు దానం చేశాడు. శుక్రుడు పుత్రిక అయిన దేవయాని యందు, శర్మిష్ఠ యందు ఉత్తమమైన సంతానాన్ని పొందాడు. దేవ సమానుడయ్యాడు, ఇంద్రుడితో సమానుడయ్యాడు. దేవతల వనాలలో స్వేచ్ఛగా విహరించాడు. తర్వాత భార్యలతో కలిసి అడవులకు వెళ్ళాడు. యత్ పృథివ్యాం వ్రీహి యవం, యత్ పృథివ్యాం వ్రీహి యవం హిరణ్యం పశవః శ్రీయః నాలమేకస్య తత్ సర్వం ఇతి మత్వా శమం వ్రజేత్, ఇతి మత్వా శమం వ్రజేత్. ఈ సమస్త భూమి మీద ఉండే ధాన్యము, యవలు, బంగారం, పశువులు, స్త్రీలు మొదలైనటువంటి భోగ్య పదార్థాలన్నీ కూడా ఏ ఒక్క పురుషుడికి ఇచ్చినా కూడా అతడికి తృప్తి ఉండదు అని తెలుసుకొని మనస్సును శాంతింపజేసుకోవాలి. ఇంత ఏమిచ్చినా చాలామందికి తృప్తి ఉండదు. చాలామంది జనానికి, మనుషులకి నీ ఇష్టం వచ్చింది తృప్తి ఉండదు, ఇంకా కావాలా. ఇలా యయాతి మహారాజు ఈ విషయం తెలుసుకొని కోరికలనంతా విడిచిపెట్టాడు. నాకు కోరిక వద్దు, దానాలు ఇచ్చేది వద్దు, ధీరుడయ్యాడు. ఎందుకు ఎన్ని దానాలు చేసేది, ఎంత చేసినా వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. అప్పుడు అనిపించింది ఎంత ఇచ్చినా ఇంతే వెళ్ళు అని. పూరు అనే కుమారుణ్ణి రాజు చేసి అడవులకు వెళ్ళాడు. ఓ సృంజయ, నీకంటే కూడా ఆ యయాతి ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలతో ఉత్తముడు. నీ కొడుకు ఏ యజ్ఞం చేశాడు? ఏ యజ్ఞం చేయలేదు. ఏ దానం చేశాడు? ఏ దానం చేయలేదు. ఇదే కదా. ఏ దక్షిణ ఇచ్చాడు? ఏ దక్షిణ ఇవ్వలేదు. మరి నీ పుత్రుడి కంటే ఈ యయాతి పుణ్యాత్ముడు కదా. ఆ యయాతి మహారాజు కూడా స్వర్గానికి వెళ్ళాడు కనుక మరణించిన నీ పుత్రుడి కోసం నువ్వు దుఃఖించుకో అని సృంజయుడికి చెప్పాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 64వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ సృంజయ, చెప్పండి, వింటున్నాను. నా భాగుడి పుత్రుడు అంబరీషుడు. అతడు కూడా స్వర్గానికి వెళ్ళాడు. అంబరీషుడు అక్కడే 1000 కొద్ది రాజులను ఎదిరించాడు. సంతోషం. అతి భయంకరమైన యుద్ధం చేశాడు. అప్పుడు శత్రువులు జయాన్ని కోరుకుంటూ అతి కఠినంగా నిందిస్తూ అంబరీషుడిని చుట్టుముట్టారు. మరి ఇంకే అంతమందిని సంహారం చేస్తే చుట్టుముట్టుకుంటారా? అయినా అంబరీషుడు బాధపడలేదు. అంతమందిని ఎదిరిస్తే అంబరీషుడు మాత్రం బాధపడలేదు. ఆయన బలం, ఉడుపు కలవాడు, యుద్ధ విద్య తెలిసినవాడు, అస్త్రబలం కలవాడు. ఆ శత్రువుల గొడుగులను, ధ్వజాలను, ఆయుధాలను వెరగొట్టాడు. రథాలను ముక్కలు చేశాడు, ప్రాసారాలను ముక్కలు చేశాడు. అప్పుడు శత్రురాజులు ఓడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవాలని కవచాలు విడిచిపెట్టారు. మేము నీవారం అని అంబరీషుడిని శరణుకు. అలా అంబరీషుడు వారిని అందరూ లొంగ తీసుకున్నాడు. ఈ భూమినంతా జయించాడు. స్వేచ్ఛగా 100ల కొద్దీ యజ్ఞాలు చేశాడు. అవునవును, ఆ యజ్ఞాల్లో సకల పదార్థాలను భోజనం పెట్టాడు. ప్రజలందరూ నిరంతరం ఆహారాన్ని తృప్తిగా తిన్నారు. విప్రులు గొప్పగా పూజలు అందుకొని సంతోషించారు. లడ్డూలు, పూరీలు, అరిసెలు, చక్కిరాలు, పూతరేకులు, కాజా లడ్డులు, ఇట్లా పెరుగుతో కలిపిన పేలపిండి, వేయించిన యువకలు, షక్కిలాలు, చక్కగా వండిన అన్నాలు, చిత్రాన్నము, పప్పులు, తీపిగల రొట్టెలు, రాగకాండాలు, మధుర పదార్థాలు తిన్నారు. పానకాలు తాగారు.
రుచిగల చారు తాగారు, రుచిగల మృష్టాన్నాలు తిన్నారు, తేనె, నెయ్యి, పాలు, రుచికరమైన పెరుగులు, పండ్లు, దుంపలు భుజించారు. మత్తు కలిగించే పదార్థాలు అంటే పాపం కలిగిస్తాయని తెలిసి కూడా అందరూ తాగారు. మరింతగా సుఖం కలగాలని పాటలు అందుకొని పెద్దగా పాడారు, అన్ని చోట్ల నుంచి పాడారు. వాద్యధ్వనులను వింటూ మరింత ఇష్టం వచ్చినట్లుగా త్రాగారు. త్రాగుతూ ఎంతో పాటలు, ఎంతో సంతోషిస్తూ అందరూ అంబరీషుని స్తుతించారు. ఆయన కీర్తిని గానం చేస్తూ నాట్యం చేశారు వాళ్ళు కూడా. అలా వైభవంగా చేసిన తన యజ్ఞంలో అంబరీషుడు 10 లక్షల మంది విప్రులకు 10 లక్షల మంది రాజులనే దక్షిణగా ఇచ్చాడు. రాజులందరూ బంగారు కవచాలు ధరించారు, తెల్లని గొడుగులు గల బంగారు రథాలను ఎక్కారు. సేవకులతోనూ ఇతర సామగ్రితోనూ సంతోషించారు. అంబరీషుడు ఆ రాజులను 100 కొద్ది రాజపుత్రులను దండకోశ సమూహాలతో కూడా విప్రులను దక్షిణగా ఇచ్చాడు. దండకోశ సమూహాలతో కూడా విప్రులకు దక్షిణగా ఇచ్చాడు. అలా అంబరీషుడు అపరిమితమైన దక్షిణలతో యజ్ఞాలు చేసినట్లుగా పూర్వం ఎవరూ చేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవరూ చేయరు అని మహర్షులందరూ సంతోషించారు. ఓ సృంజయ, అలాంటి అంబరీషుడే స్వర్గానికి వెళ్ళాడు. నీ కొడుకైతే యజ్ఞం చేయలేదు, దానం చేయలేదు, యజ్ఞం చేయలేదు, దానం చేయలేదు, భూదానం చేయలేదు, అన్నం పెట్టలేదు, ఇంతే కదా. మరి నీ పుత్రుడి కంటే ఆయన గొప్ప పుణ్యాత్ముడు కదా. అవును, కనుక నువ్వు మరణించిన నీ పుత్రుడి కోసం దుఃఖించుకో, ఆ మహాత్ముడు తలుచుకొని దుఃఖాన్ని తొలగించుకో అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 65వ అధ్యాయం. ఓ సృంజయ, శశబిందువు అనే మహారాజు స్వర్గానికి చేరాడు. ఆయన శ్రీమంతుడు, ఆయనకు సత్యమే బలం. ఆ మహారాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆయనకు 1,00,000 మంది భార్యలు ఉన్నారు. బాబోయ్, ఒక్కొక్క భార్య యందు 1000 మంది పుత్రులు కలిగారు. ఆ కుమారులందరూ బలవంతులు, వేదం చదువుకున్నవారు. వారు రాజులైన తర్వాత 10 లక్షల యజ్ఞాలు చేయాలని సంకల్పించారు. అలాగే అతి ముఖ్యమైన యజ్ఞాలన్నీ చేశారు. ఆ శశబిందు కుమారులందరూ బంగారు కవచాలు ధరించి ఉంటారు. వారు విలువిద్యతో గొప్పవారు. ఎన్నో అశ్వమేధ యాగాలు చేశారు. ఒక అశ్వమేధ యాగంలో శశబిందుడు తన కుమారులందరినీ విప్రులకిచ్చాడు. వారిలో ఒక్కొక్కరి వెంట 100 రథాలు, ఏనుగులు వెళ్ళాయి. అప్పుడు ప్రతి రాకుమారుడితో పాటు బంగారు నగలు అలంకరించుకున్న 100 మంది కన్యలు వెళ్ళారు. వారిలో ఒక్కొక్క కన్యతోనూ 100 ఏనుగులు వెళ్ళాయి. ఈ ఏనుగులతో ఒక్కొక్క ఏనుగు వెంట 100 రథాలు కూడా వెళ్ళాయి. అవ్వోయ్, ఆ రథాలలో ప్రతి రథంతో పాటు బంగారు మాలలు గల 100 అశ్వాలు వెళ్ళాయి. ఆ అశ్వాలలో ప్రతి అశ్వం వెంట 1000 గోవులు వెళ్ళాయి. ప్రతి గోవుతో పాటు 50 గొర్రెలు వెళ్ళాయట. ఓహో, ఆ అశ్వమేధంలో మహాయజ్ఞంలో శశబిందుడు విప్రులకిచ్చిన ఈ ధనం చాలదు, ఇంకా ఇవ్వాలి అనుకున్నాడట. ఆ యజ్ఞంలో వృక్షాలతో చేసిన యూపాలు ఎన్నో ఉన్నాయో అన్ని బంగారు యూపస్తంభాలు ఉన్నాయి. భక్ష్యాలు, అన్నపానాల సమూహాలతో కూడినటువంటి పర్వతాలు 1 క్రోసు ఎత్తుగా చేసి పెట్టారు. ఆ యాగం పూర్తయిన తర్వాత వాటిలో ఇంకా 13 పర్వతాలు మిగిలాయి. శశబిందువు రాజు పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంతో పుష్టిగా ఉండకుంటారు. అలాంటి విఘ్నాలు, ఎలాంటి రోగాలు లేకుండా జీవించారు. శశబిందువు మహారాజు చిరకాలం భోగాలు అనుభవించి స్వర్గానికి వెళ్ళాడు. ఓ సృంజయ, ఆయన ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలతో నీకంటే గొప్పవాడు. నీ కొడుకైతే అవును, ఏ యజ్ఞము చేయలేదు, ఏ పుణ్యము చేయలేదు, ఏ దానము చేయలేదు, ఏ దక్షిణ ఇవ్వలేదు. మరి నీ పుత్రుడి కంటే కూడా ఆయన చాలా రేట్లు గొప్పవాడు కదా. అవును స్వామి, అవును, పుణ్యాత్ముడు కదా. అవును, కనుక మరణించినటువంటి పుత్రుడి కోసం దుఃఖించకు అని సృంజయుడికి చెప్పాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. నారద మహర్షి, ఓ సృంజయ, అమూర్తత్రయసుని పుత్రుడైనటువంటి గయుడు కూడా స్వర్గానికి చేరాడు. ఆ రాజు 100 సంవత్సరాల కాలం హోమం చేశాడు. అప్పుడు మిగిలిన కొద్ది అన్నాన్నే భుజించాడు. ఓహో, అందుకు అగ్నిదేవుడు ఎంతో సంతోషించాడు. ఆయనను వరం కోరుకోమన్నాడు. అప్పుడు గయుడు, ఓ అగ్నిదేవా,
నేను తపస్సుతోనూ బ్రహ్మచర్యంతోనూ వ్రతంతోనూ నియమంతోనూ గురువుల అనుగ్రహం పొందాలి, వారి నుంచి వేదాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎవరినీ హింసించకుండా అక్షయమైన ధనాన్ని పొందాలని అనుకుంటున్నాను. నేను నిత్యము విప్రులకు దానం చేయాలి. నాకు శ్రద్ధను పెంచు. నా భార్యలకు పుత్ర సంతానం కలగాలి. అన్నదానం చేసే సమయంలో నాకు శ్రద్ధ తొలగిపోకూడదు. నా మనస్సు నిరంతరము ధర్మం మీదే ఆసక్తి కలిగి ఉండాలి. నేను చేసే ధర్మ కార్యంలో నాకు ఎలాంటి విఘ్నము కలగకూడదు అని కోరాడు. ఆ కోరికను విని అగ్నిదేవుడు, అలాగే నాయన, నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. గయుడు నాటి నుండి ధర్మానుసారంగా శత్రువులను జయించాడు. ఒక మంచి సమయంలో యజ్ఞాలు చేయటం ప్రారంభించాడు. 100 సంవత్సరాల కాలం శ్రద్ధగా యాగాలు చేశాడు. దర్శం, పౌర్ణమాసం, ఆగ్రాయణం, చాతుర్మ్యాస్యం మొదలైనటువంటి నానా విధాలైన యజ్ఞాలను చేశాడు. ఆ యజ్ఞాలలో సమృద్ధిగా దక్షిణలు ఇచ్చాడు. 100 సంవత్సరాల కాలం ప్రతిరోజు ప్రాతకాలంలో లేచాడు. 1,60,000 గోవులను, 10,000 అశ్వాలను, 1,00,000 నిష్కాలను దానం చేశాడు. ఆ గయుడు సోముడిలాగాను అంగీరసుడిలాగాను అన్ని నక్షత్రాల్లో నక్షత్ర దక్షిణలు ఇస్తూ వివిధ యజ్ఞాలు చేశాడు. అశ్వమేధ యజ్ఞంలో సర్వసమృద్ధిగా ఉన్న ఈ భూమిని విప్రులకు దానం చేశాడు. గయుడు చేసిన యజ్ఞాలలో యూపాలన్నీ బంగారులతో నిర్మించబడ్డాయి, రత్నాలతో అలంకరించబడ్డాయి. అన్ని పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. ఆ యజ్ఞాలను చూసి సకల ప్రాణులు సంతోషించాయి. గయుడు అన్నదానం గొప్పగా చేసి విప్రులను, ప్రజలను సంతోషపెట్టాడు. గయుడు యజ్ఞాలకు సముద్రంలోనూ, వనాల్లోనూ, ద్వీపాల్లోనూ, నదుల్లోనూ, నదాలలోనూ, అడవులలోనూ, నగరాల్లోనూ ఉండే నానావిధ ప్రాణులు ఎంతో సంతోషించారు. దేశంలోని, ఆకాశంలోనూ, స్వర్గంలోనూ ఉండేటువంటి దేవతలు, మానవులు ఎంతో సంతోషాన్ని పొందారు. గయుడు చేసిన యజ్ఞాల్లాగా ఇతర యజ్ఞాలు ఎవ్వరూ చేయలేరు అని ముక్తకంఠంతో పలికారు. యజమాని అయిన గయుడు యజ్ఞవేది బంగారుమయమైంది. అది ముత్యాలతోనూ వజ్రాలతోనూ అలంకరించబడి ఉంది. ఆ వేది 36 యోజనాల పొడవు, 36 యోజనాల వెడల్పు ఉంది. 24 యోజనాల ఎత్తు ఉంది. గయుడు సమృద్ధిగా దక్షిణలు ఇచ్చాడు. విప్రులకు వస్త్రాలను, ఆభరణాలు, ఇతర దక్షిణలు కూడా ఇచ్చాడు. ఆ యజ్ఞంలో అందరూ భుజించగా మిగిలిన అన్నపురాసులు 25 మిగిలే అన్నపురాసులు రసాలు చిన్న చిన్న కాలువల్లాగా యజ్ఞం చేసే ప్రదేశంలో ప్రవహించాయి. అనేక విధాలైన వస్త్రాల, ఆభరణాలు, గంధాల రాసులు ఎన్నో మిగిలిపోయాయి. ఆ యజ్ఞాల వల్ల ఈ గయుడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడయ్యాడు. గయుడు వల్ల అక్షయవటము, బ్రహ్మసరస్సు ప్రసిద్ధులు అయ్యాయి. ఓ సృంజయ, ధర్మము మొదలైన పురుషార్థాలు 4 ఆ గయుడు నీకంటే చాలా గొప్పవాడు. అన్నీ సాధించి ఆయన స్వర్గానికి చేరుకున్నాడు. నీ కొడుకైతే, అవును స్వామి, ఏ యజ్ఞము చేయలేదు, ఏ దానము చేయలేదు, ఏ దక్షిణను ఇవ్వలేదు. నీ పుత్రుడి కంటే ఆ గయుడు పుణ్యాత్ముడు కనుక నువ్వు పుత్ర మరణానికి శోకించకు అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ సృంజయ, సంకృతి కుమారుడు రంతిదేవుడు. ఆ రంతిదేవుడు కూడా స్వర్గానికి వెళ్ళాడు. ఆ మహాత్ముడి వంటశాలలో 2 లక్షల మంది వంటవారు ఉండేవారు. ఆయన ఇంటికి వచ్చిన విప్రులకు, అతిథులకు రాత్రి పగలు అన్నం పెట్టేవాడు. ఆ రోజు న్యాయంగా తాను సంపాదించిన ధనాన్ని, ఆ రాజు ధనాన్ని విప్రులకు దానం చేస్తూ ఎప్పుడు అట్లా సంతోషంగా ఉండేవాడు. ఆయన వేదం చదువుకున్నాడు. ధర్మానుసారంగా శత్రువులను వశం చేసుకున్నాడు. ఆయన బంగారం నాణాలను ఇది నీకు, ఇది నీకు అని చెబుతూ విప్రులకు దానం చేసేవాడు.
అలా ఆయన వేల కొద్ది నిష్కాలను వారికి ఇచ్చేవాడు. అవి అందని వారిని ఊరడిస్తూ మళ్ళీ అనేక నిష్కాలను దానం చేసేవాడు. అంత గొప్పగా దానం చేసి కూడా అయ్యో ఈరోజు చాలా కొద్దిగానే దానం చేశానే అనుకొని చింతించేవాడు. మళ్ళీ ఒక్క రోజులోనే కోట్ల కొద్ది బంగారు నాణాలను దానం చేసేవాడు. ఇలా ఒక్క రంతీదేవుడు తప్ప ఇంకెవరూ దానం చేస్తారు చెప్పండి? ఎవరూ దానం చేయలేరు. ఆయన ఒక్కడే దానం చేయగలడు రంతీదేవుడు. ద్విజపాణి వియోగేన దుఃఖం మే శాశ్వతం మహత్ భవిష్యతి న సందేహ ఏవం రాజా దదద్వసు. దానం చేసుకోవటానికి విప్రుడు ఎవరూ రాకపోతే నాకు శాశ్వతమైన దుఃఖం కలుగుతుంది, ఇందులో సందేహం లేదు అంటూ రంతీదేవుడు సమృద్ధిగా ధనాన్ని దానం చేసేవాడు. 1000 బంగారు వృషభాలతో, ఒక్కొక్క వృషభం వెంట 100 గోవులున్నాయి. వాటితో 108 బంగారు నాణాలను కలిపిన ధనాన్ని ఒక నిష్కం అంటారు. ఒక నిష్కం. అలా రంతీదేవుడు ప్రతిపక్షంలోనూ విప్రులకు కోట్ల కొద్ది నిష్కాలను ఇచ్చాడు. వాటితో పాటు అగ్నిహోత్ర సాధనాలను, యజ్ఞోపకరణాలను ఇచ్చాడు. రంతీదేవుడు మహర్షులకు కమండలాలను, కడవలను, పాత్రలను, కుండలను, గంపలను, చాట్లను ఇచ్చాడు. మంచాలను, ఆసనాలను, కుర్చీలను, మేడలను, గృహాలను కూడా ఇచ్చాడు. నానా విధాలైన వృక్షాలను, అన్నాలను, ధనాలను ఇచ్చాడు. ఇవన్నీ బంగారుమయ ఉంటాయి. అయితే సరేలే, ఇలా రంతీదేవుడు మానవాతీతమైన సంపద సమృద్ధి కలిగి ఉండేవాడు అని పురాణవేత్తలు గానం చేస్తూ ఉండేవారు. రంతీదేవుడి ధనాగారం వంటి ధనాగారాన్ని మేము కుబేరుడి నివాసంలో కూడా చూడలేదు. నిజానికి రంతీదేవుడి భవనం బంగారు భవనం, సువర్ణ రాశి అని పెద్దలు కీర్తిస్తూ ఉండేవారు. రంతీదేవుడి ఇంట్లో ఒకరోజు ఉన్న అతిథికి 21,000 గోవులు లభించేవి. ఆయన అన్ని గోవులు ఇచ్చేవాడు. ఆయన నివాసంలోని వంటవారే మణిమయ కుండలాలను ధరించి ఉండేవారు. వారు పెద్దగా కేకలు వేస్తూ ఇలా అంటూ ఉండేవారు, మీరందరూ కడుపు నిండా తినండి, పప్పు పెరుగుతో కూడిన మంచి వంటకాలతో తృప్తిగా భోజనం చేయండి, మీకందరికీ ముప్పు పట్టుకుంటుంది తినకపోతే అనేవాళ్ళు. వాళ్ళంతా భయపడి తినేవాళ్ళు. ఈరోజు వంట బాగా కుదిరింది, ఇలా చక్కగా కుదిరినట్లుగా 4 రోజుల నుంచి కుదరలేదు అంటూ ప్రతినిత్యం అదే అనేవాళ్ళు వాళ్ళు. కనుక సంతోషంతో భోజనం చేయండి అని పెద్దగా కెగ్గలు పెట్టేవారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.